ఎవరు ఆ, ఇంకొక అవును వనిత 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 అయ్యింది. తర్వాత ఉమ్. ఆయన పేరేంటి సుచరిత అహ్మదుల్లా అయ్యారు, అయ్యాడు. వనిత అయ్యారు, ఆ, అవును. ఆ, నారాయణ స్వామి అయ్యారు. ఆ నారాయణ స్వామి అయ్యాడు. మనం ఉమ్, డిప్యూటీ సీఎం అనేటటువంటి పద పోని వాళ్ళతో చూస్తే భిన్నంగా ఉన్నారు. అవును. ఏముంది ఈయన మీడియా కొంచెం కవరేజ్ తప్పించి, పవర్స్ ఉన్నాయి. ఉమ్, మీడియా కవరేజ్ తప్పించి ఏమైనా చేయగలుగుతున్నాం మనం? అదే మన అవును. శాఖలకు సంబంధించి వాళ్ళు కూడా వాళ్ళ శాఖలకు సంబంధించి చేశారు, వాళ్ళకి ప్రచారం లేదు. ఈయన ఒక అవును. పిఆర్ టీము ప్లస్ ఒక సెలబ్రిటీ కాబట్టి ప్రచారం జరుగుతుంది. ఉమ్, వాళ్ళ ఉమ్, శాఖలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోలేదు. ఇప్పుడు బెల్ట్ షాపులు తీసేసి అప్పట్లో అన్ని ప్రభుత్వ షాపులు పెట్టింది నారాయణ స్వామి మంత్రిగా ఉన్నప్పుడేగా. అంతే కదా. మరి అదేం కుంభకోణం కాదు కదా, రాష్ట్రంలో అతిపెద్ద సంస్కరణ అది. అంతకంటే అవును. సంస్కరణ నేను ఏమైనా తెచ్చాడా? ఉమ్, లేదు కదా. అవును. ఇప్పుడు ఇట్లాంటి మనం మాట్లాడితే బోలెడు ఉంటాయి బేసిక్గా. అవును. ఇక్కడ అవును. పవన్ అవును. కళ్యాణ్కి అది చాలా పెద్దది అనుకుంటున్నాడు ఆయన. ఉమ్, మనం ఉమ్, అవును. తటస్థుడుగా చూసినప్పుడు ఆయన స్ట్రేచర్ కదా ఆఫ్టర్ ఆల్. ఉమ్, ఆయన ఆలోచిస్తోంది ప్రజలు నన్ను అంతగా అంగీకరించలేదు కాబట్టి ఇది కాదు అనేది. ఉమ్, ఇప్పుడు ఉమ్. సింపుల్ ఏంటంటే ఆయన అన్నారు కాంగ్రెస్ ని వైసీపీగా మార్చేసినట్టు మనకు ఓట్ బ్యాంక్ లేదని. ఆ, ఎందుకు లేదు అవును. నీకు? అంతకంటే రాత్రికి వెరితనం రాత్రి. ఇంకోట్లేదు. ఉమ్, కాంగ్రెస్ వాళ్ళందరూ జగన్ ని నమ్మారు, ఉమ్, ప్రజారాజ్యం వాళ్ళందరూ నిన్నెందుకు నమ్మలా? అది. ఉమ్, ప్రజారాజ్యం వాళ్ళందరూ నిన్ను నమ్ముంటే 25%, ఉమ్, ఉమ్, 18 25. 25% చెప్పాను కదా. నా ఆంధ్రాలో 25%, ఓకే, ఓకే. గోదావరి జిల్లాలో ఎట్లయితే 30% దాకా వచ్చింది. అప్పుడు అదే, అదే. మొత్తం కలిపితే 16.5 17 ఉంది ఉమ్మడి అదే, అదే. రాష్ట్రం.